ప్రియా వెల్కమ్ టు బీబీ న్యూస్. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని గురువారం కాకినాడ జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తమ్మలపల్లి రామస్వామి అలియాస్ బాబు, రాజమహేంద్రవరం అధ్యక్షులు అత్తి సత్యసూర్యనారాయణ, ప్రతిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మలపల్లి బాబు మొట్టమొదటిసారిగా అన్నవరం విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారని, అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ మరియు కాకినాడ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నామన్నారు. అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మలపల్లి బాబు మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో కూటమి అభ్యర్థులు విజయఢంకా మ్రోగించారన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అంటే జనసేన, టీడీపీ, బీజేపీల కూటమి కలయికతోనే అభివృద్ధి చెందుతుంది అని ప్రజల విశ్వాసంతో 175కి 164 సీట్లు ఇచ్చారని, కాబట్టి ప్రజల ఇచ్చిన తీర్పుకు కూటమి కట్టుబడి ఉంటుంది అని, కూటమితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు బండారు వెంకటరామారావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులు కూడా గొప్ప మెజారిటీలతో నెగ్గినందుకు సత్యదేవునికి మనసారా కృతజ్ఞతలు తెలిపే విధంగా మరి ఈ రోజున స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు బాబు గారు. ఆయన్ని అలాగే అత్తి సత్యనారాయణ గారి సోదరులు రాజమండ్రి ఇన్ఛార్జ్ వారిని రిసీవ్ చేసి పెట్టడానికి నేను కూడా ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజుతో ఈ రాష్ట్రంలో కారు మేఘాలన్నీ కూడా తొలగిపోయినాయి, చీకట్లన్నీ కూడా తొలగిపోయినాయి. సంపూర్ణంగా సూర్యుడు ఈ రోజున ఉదయించేటటువంటి పరిస్థితి ఉంది. ఇది 4వ తారీఖు సాయంకాలానికే తెలిసిపోయింది. ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా, ఆర్థికంగా, అలాగే డెవలప్మెంట్ చూడండి. చాలామంది చెప్తూ ఉంటారు రెన్యూవేట్ చేస్తున్నామని. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా పునర్నిర్మాణం చేసే దిశ ఈ యొక్క జూన్ 9వ తారీఖున తర్వాత మొదలవుతుంది. జూన్ 9వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10వ తారీఖు నుంచి కూడా తక్షణమే ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి ఇంత అపార నష్టాన్ని కూడా దపదపాలుగా 1 by 1 చేసుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ యథార్థ స్థితికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం పూర్తయ్యే విధంగా, ఈ రహదారులు ఏదైతే చింద్రమైనాయో రహదారులన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసే విధంగా ఇక్కడ నమస్కారం. ఈరోజు మన కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వరాలిచ్చే దేవుడు అన్నవరం సత్యనారాయణమూర్తి దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఈరోజు చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభదినం. చీకటి తొలగిపోయి వెలుగు వచ్చినటువంటి సందర్భంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం జరగాలని, యువతకి ఉపాధి దొరకాలని, కొత్త పరిశ్రమలు రావాలని, రాజధాని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్మించుకోవాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, చిందరవందరగా తయారు చేసినటువంటి రోడ్లని బాగు చేసుకోవాలని, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవాలంటే ఆయన వెనక్కి తగ్గి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి ఘనత మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర ఈరోజు మేము ఈ అన్నవరం సత్యనారాయణమూర్తి దర్శించుకుని కూటమి వస్తే ఖచ్చితంగా వస్తామని మొక్కున్నాం. ఆ విధంగానే ఈరోజు సోదరులు ప్రతిపాడు ఇన్ఛార్జి గారు తమ్మయ్య బాబు గారు, అలాగే రాజమండ్రి ఇన్ఛార్జి గారు అత్తి సత్యనారాయణ గారు, మేమందరం స్నేహితులు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి రావడం జరిగింది. అందుబాటులో ఉన్న వారందరూ. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఆయన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం
ఏదైతే మంచి నిర్ణయం ఉందో అదే నిర్ణయం తీసుకుంటారనేటువంటి పదే పదే చెప్తూ ఉన్నారు. రాష్ట్రం అంతా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మేది, అది ఒమ్ము చేయకుండా పరిపాలించాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దానికోసం ఈరోజు జనసేన పార్టీలో మేమందరం ఆయన వెనకాల నడిచినందుకు చాలా గర్వపడతాం. జనసేన జిల్లా అధ్యక్షుడిగా నాకు ఆయన బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత మరి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపొందడం, అలాగే మా జనసేన రాష్ట్ర అధ్యక్షుడు, మా అందరికీ ఆరాధ్య నాయకుడు, యువతకు ఒక దశ చూపెట్టగలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అలాగే జనసేన నుంచి కాకినాడ రూరల్ నుంచి పద్మ నానాజీ గారు గెలుపొందారు. మా కూటమికి లో ఉన్నటువంటి తెలుగుదేశం ఉన్నటువంటి 5 అభ్యర్థులు కూడా అటు తుని నుంచి ప్రత్తుపాడు, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ సిటీ జిల్లాలో ఉన్నటువంటి కూటమి 7 అభ్యర్థులు గెలుపొందినందుకు సత్యనారాయణమూర్తి గారికి, దేవుడికి, ఆ భగవంతుడికి నమస్కారాలు తెలియజేసుకోవడం కోసం, అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తుని, అలాగే ఇక్కడ ఎవరైతే మా నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ ఆరోగ్యం ఉంటే